ఆనంద, మాలాగే నువ్వు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు ఆనంద. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక అక్కగా ఇంతకు మించి నేనేమి చెప్పలేను అని లీలావతి ఆనంద భైరవికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు లహరి కూడా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆనంద భైరవి లహరి దగ్గరికి వెళ్ళి, లహరి, ఈ అమ్మ పైన కోపమా అమ్మా అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది. మరి ఎందుకమ్మా అలాంటి పని చేశావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే, అమ్మా, ఇక్కడ తప్పు చేసింది నేను. తప్పు చేసినందుకు నాకు శిక్ష పడాలి, కానీ శరణ్యవదనకు శిక్ష వేయడం ఏంటమ్మా? అందుకే నాకు నేనే శిక్ష వేసుకోవాలి అనుకున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంటి పరువు పోతుంది. అలా కాదని చెప్తే శరణ్య వదిన, దర్శన్ అన్నయ్య విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. నేను చేసిన తప్పుకు వాళ్ళిద్దరూ ఇబ్బంది పడటం కరెక్ట్ కాదనిపించింది. అందుకే అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని లహరి చెప్తూ ఉంటుంది. నీకు ఏమైనా అయితే ఈ అమ్మ బ్రతుకుతుందా లహరి? నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను చాతకందాన్ని అనుకున్నావా? ఎన్ని సమస్యలు వచ్చినా నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకుంటాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు అసలు ఆ విషయం గురించి ఆలోచించకమ్మా. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్తాను, తాడో పేడో తేల్చుకుంటాను, మన సమస్యకు పరిష్కారం తీసుకువస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అప్పటి వరకు ఎలాంటి పిచ్చి పని చెయ్యకు లహరి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది. నాకు నువ్వు శరణ్య ఇద్దరు ఒకటే లహరి. నీ జీవితం కోసం శరణ్య జీవితాన్ని నాశనం చేయను, శరణ్య కోసం నీ జీవితాన్ని నాశనం చేయను. మీరిద్దరూ నాకు రెండు కళ్ళమ్మా. ఈ ఉమ్మడి కుటుంబం నాది, దీన్ని నిలబెట్టుకుంటాను నేను అని ఆనందభైరవి చెప్తూ ఉంటే, సరే అమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ బాధపడుతూ ఉంటాడు. శరణ్య నిద్రపోతూ ఉంటుంది. ఆ సమయంలో దర్శన్ ఆనందభైరవికి ఫోన్ చేస్తాడు. ఇక ఆనందభైరవి ఫోన్ చూసి దర్శన్ ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, నాన్న దర్శన్ అని అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఇప్పుడు లహరికి ఎలా ఉంది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది నాన్న అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అమ్మ, డిశ్చార్జ్ చేశారా లహరిని అని దర్శన్ అడుగుతూ ఉంటే, డిశ్చార్జ్ చేశారు, ఇంటికి వచ్చేసాం నాన్న అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అమ్మ, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఏంటో చెప్పు దర్శన్, ఏదైనా ఇంపార్టెంటా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అయితే ఏంటో చెప్పు నాన్న అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఉమ్మడి కుటుంబం నుండి బయటికి వచ్చేసాను. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. రేపే ఆనంద నిలయానికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఎంత మంచి వార్త చెప్పావు దర్శన్, ఈ రోజు కోసమే నేను ఎంత కష్టపడ్డానో అని ఆనందభైరవి సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే రోహిత్ అక్కడికి వస్తాడు. ఇక రోహిత్ని చూడగానే ఆనందభైరవి, సరే నాన్న, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అని ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి పిన్ని అంత సంతోషంగా ఉన్నారు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు. దర్శన్ మారిపోయాడు. దర్శన్ తిరిగి రేపే ఈ ఇంటికి వస్తా అంటున్నాడు రోహిత్ అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు పిన్ని అని రోహిత్ సంతోషపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా కాంచన, అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఏందమ్మి, శరణ్య దర్శన్ శాశ్వతంగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోయారు అనుకుంటే, ఇక మనమే ఈ ఇంటిని ఏలేద్దాం అనుకుంటే వాళ్ళు తిరిగి వస్తున్నా అంటున్నారు అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. దర్శన్ ఈ ఇంటికి రావడం నా కాన్సెప్ట్లో ఉంది, కానీ తోడుగా శరణ్య రావడం నా కాన్సెప్ట్లో లేదమ్మా. శరణ్య అటు నుండటే పుట్టింటికి వెళ్ళాలి. ఏదో తేడా కొడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఈ ఇంట్లో కాపురం చేయకూడదు అని అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనందభైరవి కుటుంబం అంతా కూడా శరణ్య దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భగవంతుడా, దర్శన్ ఈ ఇంటికి తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషపడాలా, సరైన గురించి ఈ ఇంట్లో నడుస్తున్న చర్చ గురించి బాధపడాలో అర్థం కావట్లేదు అని లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే విశ్వనాథం, గీత ఆనందభైరవి ఇంటికి వస్తారు. ఆనందభైరవి ఎదురు వెళ్ళి, రండన్నయ్య, రండి వదిన అని లోపలికి పిలుస్తుంది. అమ్మ ఆనంద, ఇంటికి రమ్మని పిలిచావు, ఏదైనా శుభవార్త అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, ఈరోజు నిజంగా మన రెండు కుటుంబాలు సంతోషపడాల్సిన విషయం. శరణ్య దర్శన్ తిరిగి ఇంటికి వస్తున్నారు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఎంత మంచి వార్త చెప్పారు వదిన గారు అని గీత ఆనందభైరవిని అంటూ ఉంటుంది. అమ్మ ఆనంద, ఈ ఆనంద నిలయానికి మళ్ళీ సంతోషాలు వస్తున్నాయి అని విశ్వనాథం చెప్తూ ఉంటే ఆనందభైరవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య దర్శన్ కూడా వస్తారు. శరణ్య దర్శన్ని చూసి ఆనందభైరవి సంతోషంతో గుమ్మం దగ్గరికి వెళ్ళి, జ్యోతి, త్వరగా హారతి పళ్ళెం తీసుకురా, శరణ్య దర్శన్ వచ్చారు అని చెప్తూ ఉంటుంది. ఇదేంటి, శరణ్య విడాకుల గురించి ఈవిడ అసలు మైండ్కి తీసుకోలేదా ఏంటి? హారతి అంటుంది, హారతి పల్లాలంటుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈవిడ ఎప్పుడు నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనందభైరవి శరణ్య దర్శన్కు హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి రండి అని చెప్తూ ఉంటుంది. ఇక రోహిత్ దర్శన్ దగ్గరికి వెళ్ళి, వెల్కమ్ రా దర్శన్, చాలా రోజుల తర్వాత నువ్వు ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక నువ్వు శరణ్య సంతోషంగా ఉండాలి అని
రోహిత్ దర్శన్కి చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్ ఇంట్లోకి వెళ్ళగానే రాజేశ్వరరావు దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించండి, నేను చాలా తప్పుగా ప్రవర్తించాను, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు కూడా అలా ప్రవర్తించనని దర్శన్ చెప్తూ ఉంటాడు. నాన్న దర్శన్, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందిరా, ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి మాకు దూరంగా వెళ్ళొద్దు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్ లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి, మీరు నా ఫ్యామిలీ కాదు, ఇది నా పర్సనల్ అన్న విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పెద్దమ్మ పెద్దనాన్న, నేను మీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను, నా ఫ్యామిలీ నా పర్సనల్ అంటూ మాట్లాడాను, నన్ను క్షమించండి, ఎప్పుడూ కూడా ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళను, నేను ఏ తప్పు చెయ్యను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులే అలా మాట్లాడించే దర్శన్, ఇప్పుడు క్షమాపణ ఎందుకు అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. నాన్న దర్శన్, నువ్వు అన్న మాటలు ఆ కాసేపు మాత్రమే మమ్మల్ని బాధ పెడతాయి, కానీ మా నుంచి దూరంగా వెళ్ళిపోతే ఎలా నాన్న, మేము నీపైనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాము, మా గుండెల్ని పిండేసినట్టు ఉంటుంది మీరు ఇంటి నుండి వెళ్ళిపోతే, ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి నుండి వెళ్ళొద్దు దర్శన్ అని లీలావతి చెప్తూ ఉంటుంది. మీ అందరికీ మాట ఇస్తున్నాను, నేను ఎప్పటికీ కూడా ఈ ఇంటి నుండి వెళ్ళిపోను, అందరితో సంతోషంగా ఉంటాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. శరణ్య, నీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నాను, ఎన్నోసార్లు నిన్ను ఇబ్బంది పెట్టాను, కానీ నువ్వు ఓపికగా భరించావు, నీ మంచితనం ఏంటో నాకు అర్థమైంది, నువ్వు చాలా మంచిదానివి శరణ్య, నిన్ను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించావు అని దర్శన్ అంటూ ఉంటాడు. క్షమించలేదు, భరించాను అని శరణ్య అంటూ ఉంటుంది. భరించడం ఏంటి, ఇష్టంతోనే కదా నువ్వు నాతో అలా ప్రేమగా ఉంది అని దర్శన్ అంటూ ఉంటాడు. లేదు, ఏం చేయాలో అర్థం కాక నా బాధను ఎవరికి చెప్పు కావాలో తెలియక భరించాను అని శరణ్య కోపంగా చెప్తూ ఉంటుంది. అందరూ కూడా శరణ్య మాటలకు షాక్ అవుతారు. అదేంటమ్మా, దర్శన్ ఇప్పుడు మారిపోయాడు కదా అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు నా మనసులో బాధని బయట పెట్టమంటారు అత్తయ్య గారు, నాకంటూ మనసు ఉంది కదా, పెళ్ళైనప్పటి నుంచి నా కంట వెంట తడి మీరు చూస్తూనే ఉన్నారు కదా, నా కన్నీళ్లు తుడవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, నా జీవితాన్ని నిలబెట్టాలని చూశారు, మీకు తెలియందా అత్తయ్య గారు అని శరణ్య ఆనందభైరవిని అడుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు దర్శన్ మారిపోయాడు కదమ్మా అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. నన్ను ఎలా నమ్మమంటారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. నా కళ్ళెదురుగానే ప్రేమించిన అమ్మాయితో తిరిగాడు, నన్ను బాధ పెట్టడం కోసం నన్ను పోలీసులతో అరెస్ట్ చేపించారు, ఇంకా చాలానే చేశారు, అలాంటప్పుడు ఆయన్ని నేను ఎలా నమ్మాలి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏయ్ శరణ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, పుట్టింటి పరువు తీయకు అని గీత చెప్తూ ఉంటుంది. పుట్టింటి పరువు నేనేమీ తీయట్లేదు, ఆయన నాన్నపై చేయి చేసుకున్నారు, ఎన్నోసార్లు నన్ను బాధ పెట్టారు, అవన్నీ మీరు మర్చిపోయారేమో, నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి, ఆయన మారారని నేను ఎలా అనుకోవాలి, ఆయన ఈ ఇంట్లో గౌరవ మర్యాద దక్కట్లేదని చెప్పి మారిపోయినట్టు నటించి నన్ను తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చారనే నేను అనుకుంటున్నాను, ఆయన మారారని అనుకోవట్లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది. శరణ్య అలా మాట్లాడకే అని గీత చెప్తూ ఉంటుంది. అవునమ్మా శరణ్య, అల్లుడు గారు మారిపోయారు, నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్న సమయంలో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని విశ్వనాథం అంటూ ఉంటాడు. ప్లీజ్ మీరెవరు కూడా నా విషయంలో జోక్యం చేసుకోకండి, నా చావు నన్ను చావనివ్వండి అని శరణ్య కోపంగా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని దర్శన్తో అలా తప్పుగా మాట్లాడినందుకు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కాంచన అనన్య ఇదంతా చూసి, ఈ సీన్ ఏదో నీకు అనుకూలంగా మారేలా ఉందమ్మి అని అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అనుమానంగా ఉంది, శరణ్య దర్శన్తో ఇలా మాట్లాడడం ఏమీ అర్థం కావట్లేదు అని అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది. నాకు అర్థమైంది, నువ్వు నా జీవితాన్ని కాపాడడం కోసమే ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది వదినా అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆనందభైరవి చాలా బాధపడుతూ ఉంటుంది.